యేసయ్యా నీకు వందనాలంటే ప్రతి ఒక్కరు కూడా దేవా నీకు స్తోత్రాలు, దేవా నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్యా. నువ్వెంతైనా ఆశ్చర్యకరుడువైన దేవుడు యేసయ్యా. నువ్వెంతైనా మాట తప్పని దేవుడు యేసయ్యా. నువ్వు ఎంతైనా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు యేసయ్యా. నీవు గొప్ప కార్యాలు చేసే సమర్థుడువైన దేవుడు యేసయ్యా. నీకు వందనాలు, 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 వందనాలు. థాంక్ యూ జీసస్. థాంక్ యూ. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. మీకు ప్రభువుని ఎలా థాంక్స్ చెప్పాలనిపిస్తే మీరు అలా చెప్పండి. నీకు స్తోత్రం, స్తోత్రం అంటూ థాంక్స్ చెప్పాలనిపించిందా? లేదా దేవుడు చేసినటువంటి ఆ మేలులన్నీ గుర్తు చేసుకొని థాంక్స్ చెప్పాలనుందా? లేక దేవుని నామములు గుర్తు చేసుకొని థాంక్స్ చెప్పాలనుందా? ఎట్లా అయినా పర్లేదు. కానీ మౌనంగా మాత్రం ఉండదు. ప్రతి నోరు ఆయనను స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవాను ఆనందించుట మంచిది. దేవుని స్తుతిస్తే మీ జీవితాలకు మంచి జరుగుతది. దేవుని స్తుతిస్తే నా దేవుడు ప్రతి కీడుని మేలుగా మారుస్తాడు. దేవుని స్తుతిస్తే యెరికో కోటలు కూలిపోయినట్లుగా మీ జీవితంలో ప్రతి విధమైన ఆటంకాలనే కోటలు కూలిపోతాయి. కూలిపోతాయి. నీ వివాహానికి ఆటంకాలు యేసు నామములో కూలిపోతాయి. నీ ఉద్యోగానికి ఆటంకాలు యేసు నామములో కూలిపోతాయి. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. నీ జీవితంలో నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వకుండా చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఆటంకాలు నీవు స్తుతిస్తుండగానే కూలిపోతాయి. చెరసాల సంఖ్యలు ఎలా ఊడ్చబడ్డాయో నువ్వు అలాగే ప్రభువుని స్తుతిస్తూ ఉంటే ప్రతి విధమైన అపవాది సంఖ్యలు యేసు నామములో ప్రతి బంధకాల నుండి విడుదల కలగబోతుంది. ప్రతి ఒక్కరు స్తుతిస్తూ ప్రార్థించాలి. స్తుతిస్తూ ప్రార్థించాలి. స్తుతిస్తూ ప్రార్థించాలి. స్తుతిస్తూ ప్రార్థించాలి. దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు. మీరు స్తుతిస్తూ ఉండగానే సాతాను కోటలు కూలిపోవాలి. మీరు స్తుతిస్తూ ఉండగానే అపవాది తంత్రములు తెగిపడాలి. మీరు స్తుతిస్తూ స్తోత్రం ఉండగానే బంధకాలలో బందీలైన వారికి విడుదల స్తోత్రం స్తోత్రం కలగాలి. ఆమేన్ యేసు నామములో విజయం మనం పొందాలి. ఆమేన్ ప్రతి స్తోత్రం ఒక్కరు స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రాలు యేసయ్య యేసయ్యా. నీకు గొప్ప స్తోత్రం, దేవానికి స్తోత్రాలు, వందనాలయ్య స్తోత్రాలు, స్తోత్రాలు, తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం. నాయన దేవా స్తోత్రం నీకు వందనాలు. వందనాలు వందనాలు తండ్రి స్తోత్రం యేసయ్యా ప్రభా స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం నాయన స్తోత్రం, గొప్ప స్తోత్రం. నాతో దేవుడు పాటు అయ్యా అందరూ స్తోత్రం మ్యూట్ లో పెట్టి కలిసి పాడుతాం. అయ్యా ఈ జీవితం నీది. ఈ జీవితం నీదేసయ్యా. నా ఇష్టం కాదయ్యా. నా ఇష్టం కాదు ప్రభా. ఈ జీవితం అవును నీది ప్రభా. ఈ జీవితం అవును నీది ప్రభా. తండ్రి నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావయ్యా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు స్తోత్రం దేవానికి నాయన వందనాలు. దేవానికి తండ్రి స్తోత్రాలు, నీకు వందనాలు దేవానికి తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రం దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం, తండ్రి స్తోత్రం, నీకు స్తోత్రం. వందనాలు తండ్రి నీకు యేసయ్యా వందనాలు నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం నాయన స్తోత్రం నీకు అయ్యా. స్తోత్రం అయ్యా స్తోత్రం, గొప్ప స్తోత్రం, దేవుడు అయ్యా స్తోత్రం. నీకు స్తోత్రం అయ్యా గొప్ప తండ్రి స్తోత్రం తండ్రి అయ్యా నీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం నాయన స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం నాయన గొప్ప దేవా నీకు దేవా వందనాలు నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం అయ్యా స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, నాయన స్తోత్రం అయ్యా. స్తోత్రం తండ్రి యేసయ్యా దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్ర. ప్రతి ఒక్కరు వందనాలు నాతో పాటు స్తోత్రం కలిసి స్తోత్రం 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 నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా
హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు, నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు, నా శ్రమలు సహించి నన్నాదుకున్నావు, నా వ్యధలు భరించి నాకు ఆశ్రయమైనావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచియున్నావు. హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. అవునయ్యా యేసయ్యా, నా పాపము బాప నరరూపివైనవయ్యా. అయ్యా, నా శాపము బాప నలిగి వ్రేలాడితువని ప్రతి ఒక్కరు నాతో పాటు కలిసి నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన
దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. యేసయ్యా, నీలాగా మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారయ్యా? చెల్లికుండునా ఈ ప్రేమ, కన్న తల్లి కుండునా ఈ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, సొంత తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా, 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 యేసయ్యా. యవనులారా, మీ భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారాలి. ఇప్పుడు మీ పరిస్థితి అర్థం కాని గందరగోళములో, దారి తెలియని మార్గములో, అంతా తికమకగా, ఏమీ అర్థం కాని జీవితం, విశ్వాసంలో ఎదగలేక, భక్తిలో బలపడలేక, దేవునికి దూరం అవ్వలేక, దగ్గర అవ్వలేక నలిగిపోతున్న నిన్ను, నీ పరిస్థితిని యేసయ్య చూస్తున్నాడు. నా జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నావు కదా? నీ జీవితానికి దేవుడు బాటలు వేయబోతున్నాడు. ఎడారిలో నీటి ఊటలు పుట్టించగలిగిన దేవుడు, మొద్దు నుండి చిగురు పుట్టించగలిగిన దేవుడు, అంతా అయిపోయింది అనుకున్న దగ్గర నుండే ప్రారంభాన్ని ఆరంభించే దేవుడు నీ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దిగులు పడుతున్నావా? వేదన చెందుతున్నావా? అంతా అయిపోయింది అనిపిస్తుందా? కొంచెం సేపు ప్రార్థనలు ఏకీభవిస్తావా? ఇన్నాళ్ళు ప్రార్థన చేయటానికి ఒక క్షణమైనా మోకరించలేదా? ఇన్నాళ్ళు నీలో నువ్వే బాధపడుతూ ఏం అర్థం కాక మనుషులతో చెప్పుకున్నావు కదా? ఈ రాత్రి యేసయ్యతో చెప్పుకోవడానికి సిద్ధపడతావా? బానిసత్వంలో ఉన్నావా? కొన్ని అలవాట్లకి అలవాటైపోయి వ్యసనం అయిపోయి బయటికి రాలేకున్నావా? మనుషుల ఎడిక్షన్ లో ఉన్నావా? లోక పాప ఎడిక్షన్ లో ఉన్నావా? యేసయ్య నిన్ను విడిపిస్తాడు. దుఃఖంలో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? అంతా అయిపోయిందనుకుంటున్నావా? యేసయ్య నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఆయన్ని అడుగు. మీరు అడగట్లేదు కాబట్టే పొందుకోవట్లేదని వాక్యములో ఉంటుంది. అడగమ్మా, అడగండి అయ్యా, మౌనంగా ఉండద్దు. మీ నాన్న మీ యొద్దకు వచ్చాడు, నీ తండ్రి నీ ఎదుటున్నాడు. నాన్నుంటే అడగకుండా ఉంటావా? నానొచ్చాడు, నువ్వు ఉండే ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు నాన్న. మన పరలోకపు తండ్రి, హెవెన్లీ ఫాదర్ మన దగ్గరకు వచ్చాడు. నీ పరలోకపు తండ్రి నీ ప్రక్కనే ఉన్నాడు. కన్నీటితో ఉన్నావా? ఆయన పాదాలు పట్టుకుని ఇచ్చాడు. ఆలస్యం చేయొద్దు. మనసంతా గందరగోళంగా ఉంది. అడుగు, డాడీ నన్ను ఏం చేయమంటావు? హెవెన్లీ ఫాదర్ నన్ను ఏం చేయమంటావు? అసలు నా లైఫ్ పర్పస్ ఏంటి? నన్ను ఎందుకు పుట్టించావు? నేను ఎందుకు ఇలా ఉంటున్నాను? నీకు దగ్గర అవ్వలేకపోతున్నాను. పాపంలో బానిసైపోయాను. నాన్న నన్ను విడిపించి నాన్న. నాన్న నేను ఆ పాపంలో ఉండలేను నాన్న. నాన్న నేను ఆ లోకంలో ఉండలేను నాన్న. నాకు నువ్వు కావాలి డాడీ. యేసు డాడీ, నాకు నువ్వు కావాలి డాడీ. డాడీ నువ్వు లేకుండా నేను ఉండలేను డాడీ. డాడీ ఐ లవ్ యూ డాడ్.
ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ మై హెవెన్లీ ఫాదర్. నా పరలోకపు తండ్రి, నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. నాకు నువ్వు కావాలి. నేను మనుషులని ప్రేమించాను ఒకప్పుడు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని లోకం వైపు తిరిగాను. కానీ ఆ ప్రేమలంతా స్వార్థ, కాలక్షేప, మోసపూరిత ప్రేమలే. కానీ పరలోకపు తండ్రి, నీ ప్రేమలో స్వార్థం లేదయ్యా. నా పాపము బాప నరరూపివై నా స్థానంలోకి వచ్చిన ప్రేమ నీది. సొంత చెల్లికి, అన్నకి, అక్కకి, అమ్మకి, నాన్నకి ఉన్నంత ప్రేమ కంటే అధికమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఆద్యంతమైన ప్రేమ. ఆ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు డాడీ. ఆ గొప్ప ప్రేమను బట్టి వందనాలని. దయచేసి కొద్ది నిమిషాలు యవనస్తులందరూ ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ఒకరి తర్వాత ఒకరు, ఒక ముగ్గురు, దయచేసి యవనస్తుల కొరకే షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్ చేయండి. షార్ట్ ప్రేయర్. యవనస్తుల భవిష్యత్తుల కొరకు, యవనస్తుల జీవితాల కొరకు. డిప్రెషన్లో ఎంతమంది యవనస్తులు ఉంటున్నారు. బానిసత్వానికి అలవాటైపోయిన యవనస్తులు ఉంటున్నారు. మనశ్శాంతి లేని యవనస్తులు ఎంతమంది యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ ప్రేయర్ లో పాల్గొన్న యూత్ లో ఎంతో మంది ఎందుకు లైఫ్ చచ్చిపోతే బాగుంటది అనుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళ లైఫ్ లో ఒక పర్పస్ ఉంది. దేవుడు వాళ్ళని సాధారణంగా పుట్టించలేదు. దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు. దేవుడి ప్రేమను యవనస్తులు తెలుసుకున్నట్లుగా వాళ్ళ జీవితాలు తల ఎత్తుకునే స్థితిలో, దేశంలో ఉన్నత శిఖరాల మీద దేవుడు ఎక్కించినట్లుగా యవన జీవితాల కొరకు ఒకరి తర్వాత ఒకరు, ముగ్గురు షార్ట్ ప్రేయర్, ఓన్లీ యవనస్తుల కోసం మాత్రమే షార్ట్ ప్రేయర్ చేయండి. యవనస్తులు వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు, మేము ఫోన్ పక్కన పెట్టేస్తాం లేదా లెఫ్ట్ అయిపోతాం అనుకోకుండా వాళ్ళు చేస్తున్న ప్రేయర్లో ఏకీభవించండి. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో మహత్కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు మీ భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. స్టార్ట్ చేయండి. షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్. స్తోత్రం, స్తోత్రం. ఘనమైన దేవానికి వందనాలు, ఘనమైన రాజానికి స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప తండ్రి నీకు స్తోత్రములు రాజా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభా. యవనస్తులను ప్రభా తండ్రి, వారి స్థితిగతులను ప్రభా మీరు హెచ్చరిస్తున్నారు నాయన. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలను ప్రభా అయ్యా మీరు పట్టుకోండి నాయన. మీరు దర్శించండి అయ్యా. వాళ్ళ స్థితిగతులు మార్చండి అయ్యా. వాళ్ళ జీవితాలను మార్చండి అయ్యా. చీకట్లో ఉన్న ప్రభా అయ్యా వాళ్ళ జీవితాన్ని ప్రభా మీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించండి అయ్యా. అయ్యా వారిని మార్చండి అయ్యా. మీరు మార్చగలిగిన శక్తిమంతుడు ప్రభా. వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దండి అయ్యా. అయ్యా తండ్రి, వాళ్ళ భవిష్యత్తు ఏ విధముగా ఎవరి మీద ఆధారపడి ఉందో ప్రభా అయ్యా మీరు మారిస్తే మీ మీద ఆధారపడతారు తండ్రి. అయ్యా వాళ్ళ కనులు నాయనా ఈ లోకం వైపు లేకుండా నాయనా అయ్యా నేత్రాస, జీవపు డమ్మము అయ్యా తండ్రి వాటి వైపు తిప్పకుండా నాయన అయ్యా మీ గురి ఎత్తుకున్న వాళ్ళని నడిపించండి అయ్యా. వాళ్ళ జీవితాలు మార్చండి అయ్యా. వాళ్ళకి మారు మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తులతో మీరు మాట్లాడండి అయ్యా. యవనస్తురాలను ప్రభా మీరు దర్శించండి అయ్యా. అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా వాళ్ళ జీవితాల్లో ప్రభా విజయవంతమైన భవిష్యత్తును మీరు దయచేస్తారని పాదాలు పట్టుకున్నాం రాజా. నీ కొందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ యొక్క కూడికలో ప్రభా జూములోను కాన్ఫరెన్స్ కాల్లోను కూడి వచ్చిన ప్రతి ఒక్క యవనస్తురాలతో మీరు మాట్లాడండి. మీరు దర్శించండి నాయన. అయ్యా ప్రతి ఒక్క యవనస్తుని ప్రభా మీరు పిలుచుకోండి ప్రభా. మీరు మాట్లాడండి. వారు సరిచేయండి. ఏ కృంగిన వేళలో ఉన్నారు, ఏ దిక్కుతోచన స్థితిలో ఉన్నారు, ఏ అంధకారంలో ఉన్నారు, ఏ బందీలై ఉన్నారు, ఏ ప్రేమ గుడ్డితనంలో ఉన్నారు రాజా మీరు పిలవండి. మీరు మాట్లాడండి. మీరు సరిచేయండి అయ్యా. వాళ్ళ జీవితాలు మరణ పడకదగా వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నారేమో అయ్యా. తొందరపాటును తొలగించండి అయ్యా. నెమ్మదిని దయచేయండి అయ్యా. మీరు మాట్లాడండి. మీ సహనమును, సమాధానమును, నెమ్మదిని, సంతోషమును అయ్యా వారు పొందుకునేలాగన మీరు వారిని దర్శించి నాయనా వారిని మార్చి నాయనా మీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను సాక్షిగా నిలబెట్టుకోమని ఈ రాత్రికాల సమయంలో నీ పాదాలు పట్టుకుంటూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలయ్యా. మరొకరు ఏకీభవించండి. యవనస్తులారు మౌనంగా ఉండద్దు. ఏకీభవించండి. మహాపరిశుద్ధ దేవానికి స్తోత్రాలు తండ్రి. సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభా. జీవము గల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇది కూడా అడిగి తండ్రి నాయన
యవనస్తుల నిమిత్తం నీ పాదాల చెంతకొచ్చి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, వందనాలు తండ్రి. నైనా ప్రభా ఫోన్కి ప్రభా ఎడిక్ట్ అయిపోయి ప్రభా నైనా వ్యర్థమైన అలవాట్లతో ప్రభా వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్న ప్రతి యవన బిడ్డని ప్రభా, యవనస్తురాలను యవన కుమారుడిని కూడా మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాం ప్రభా. నాన్న అయా యవనస్తుల కొరకే భారముగా ఈ కూడుకు జరుగుతుంది తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయా నశించిపోయిన దాన్ని వెదకి రక్షించినాకు వచ్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఏ ఒక్క బిడ్డ నశించిపోకూడదు నాడు. నీకు స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. అయా తాగుడికి ప్రభా, డ్రగ్స్కి ప్రభా, పాపానికి అడిక్ట్ అయిపోయారు ప్రభా. అయ్యా ఇప్పుడు వయసు పని లేదు ప్రభా, వయసు పని లేకుండా ప్రభా దుష్టుడు ప్రతి ఒక్క బిడ్డని తన వలలో చిక్కపరిచినారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, సాతాను దుష్టుడునైనా గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. ఏ ఒక్క బిడ్డ ప్రభా అపాయకరమైన పాపములో పడకుండా సాయం చేయండి తండ్రి. అయా పడిన బిడ్డను విడిపించండి ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలని ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు. అలాగనే రాజా నీకు వందనాలు తండ్రి. ఆ యొక్క ఆత్మ కూడా నీకు నశించిపోవడం ఇష్టం లేదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని నడిపించండి ప్రభా, పోషించండి, నీ సహాయమును దయచండి నాన్న తండ్రి. ప్రతి బిడ్డ విడుదల కలగాలి ప్రభా, విడుదల పొందుకోవాలి తండ్రి. ప్రతి బంధకాలు ఏసునామలో ఊడిపోవాలి తండ్రి. ఏసునామలో ప్రతి సంఖ్యలో ఏసునామలో విడిపోవనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభు. ప్రతి బిడ్డకి నాయన సహాయం చేయండి, పరిశుద్ధతనివ్వండి, నీతినివ్వండి ప్రభా. అయ్యా మీరు చూస్తున్నారని ఒక్క భయాన్ని బిడ్డలందరిలో పెట్టమండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని మీ నామానికి మార్ధముగా నడిపించుకొని ప్రతి ఒక్క బిడ్డ బంధకాలు యేసు నామములో పెళ్ళగించమని ప్రభా, సహాయమును దయచేయమని ప్రభా. నీ నామానికి మహిమార్థంగా ప్రతి ఒక్క బిడ్డని నీ చేతుల్లో పెట్టుకుంటూ నీ పదాలు ఎంత చేర్చుమని యేసయ్యా. మీ నామానికి మహిమార్థంగా ప్రతి యవన బిడ్డని మార్చుకోమని, బలవంతుని చేతుల్లో బాణములు వంటి వారుగా తీర్చిదిద్దుకుని సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని స్తుతించుకుని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకరు ఏకీభవించిన యవనస్తులారు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి యవనస్తుల పట్ల మీ దయించండి, మీ కృపించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా కార్యం చేయండి, మీరు మాట్లాడండి ప్రభా. ఈ రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి మీరే మాట్లాడండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. యవనస్తుల పట్ల మీ దయించండి ప్రభా. అయ్యా యవనస్తుల చుట్టే ప్రభా నాన్న వాడు కందిష్టి వేసి ఉంటున్నాడు ప్రభా నా తండ్రి. సాతాను ఎంతగానో ప్రభా నా తండ్రి అయ్యా యవనస్తుల మీద కందృష్టి ఉంచాడు ప్రభా నా తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. రక్షించేవాడా, పోషించేవాడా మీకు వందనాలు. యవనస్తులు ఎంతగానో నశించిపోతున్నారయ్యా. అయ్యా ఫోన్ కోసమైన ప్రభా అనేక విషయాలు ఫోన్లో చూసి ఎంతగానో పాడవుతూ ఉన్నారు ప్రభా. అయ్యా దానికి సిక్కులు లేకుండా సాతానేశ్వర ఉచ్చలో పడకుండా ప్రభా అయ్యా సహాయం తెచ్చండి, మీ కృప తెచ్చండి ప్రభా. కూడి వచ్చిన బిడ్డలందరి పట్ల మీ దయించండి. ప్రయాసలు భారం మోస్తున్నారు సమస్త జనులను నా వద్దకు రమ్మన్నావు ప్రభా. విశ్రాంతిని ఇస్తాను ఇస్తాయా. మీ తట్టుగా ఆకర్షించండి, మీ కృప దయచండి ప్రభా. యవనస్తుల చుట్టూ నీ కంచి నీ కాపుదలు దయచమని అడుగుతా ఉన్నాను ప్రభా. వారి ప్రయాణాలను, వారు రాకపోకలందు తండ్రి, వారు చేసే చదువుల్లోనే, వారు చేసే ఉద్యోగాల్లోని ప్రభా, వారు చేసే పనిబాట్లలోని తండ్రి నాయన బిడ్డలందరి పట్ల కూడా మీరు దయించండి అయ్యా. ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి నాయన మీ పాదాల కూర్చుని ఉన్నారా ప్రభా, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభా. వారు దేనికైతే ఆశపడుతున్నారో ప్రభా, ఈ జాబుల కోసం ఆశపడుతున్నారేమో ప్రభా, చదువుల కోసం ఆశపడుతున్నారేమో ప్రభా. అయ్యా ఏది విషయంలోనైనా సహాయం దయచేసే దేవుడు నీవే ప్రభా. వారి కార్యాలు ప్రభా మీరు చేయండి తండ్రి. వారి మీ తట్టుకు ఆకర్షించండి ప్రభా. యేసయ్యా వారి చుట్టూ మీ కంచి మీ కవితలు దయచమని అయ్యా. యవనస్తులు ఎంతో ప్రయాసపడతండి ఈ కొడుకులు ఏర్పాటు చేసి ప్రభా, యవనస్తుల కోసం
ప్రయాసపడతా ఉన్నారు ప్రభా. వారందరి పట్ల నీ దయించి, నీ అభిషేకం ఉంచి, నీ కృపించి ప్రభా. నిన్న మహిమతో తండ్రి బిడ్డలందరినీ నింపమని పేరు పేర్ల మీకు తెలుసు తండ్రి, మా పేర్లు మాకు తెలియదు కానీ ప్రభా. అయ్యా మా పేర్లతో మీరు పిలిచే దేవుడు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు దయించమని యవనస్తులు మరొకసారి నీ చేతులకు అప్పగించుకుంటూ కూడి వచ్చిన బిడ్డలందరి పట్ల నీ దయించమని మీరే మాట్లాడమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మహాపరిశుద్ధుడా, దయగలిగిన దేవా, అయ్యా ఈ రోజు రాత్రి యవనస్తులు ఎంతమంది పాల్గొన్నారయ్యా. అయ్యా బంధకాల్లో ఉన్న యవనస్తులకు విడుదల కలగాలయ్యా. అపవాది చేతిలో ఉన్న యవనస్తులు విడుదల పొందాలయ్యా. అయ్యా దుర్మార్గపు కట్టడల చేత, ప్రతి విధమైన శాపముల చేత, పాపపు అలవాట్ల చేత, అపవాది బంధకాలలో ఉన్న యవనస్తులకి యేసు నామములో విడుదల కలగాలి ప్రభువా. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల, విడుదల, విడుదల. అయ్యా అయ్యా వ్యభిచార దృశ్యాలకు అలవాటు పడిన యవనస్తులు బయటపడాలయ్యా. అయ్యా చూడకూడని దృశ్యాలు, అక్రమ సంబంధాలు, అయ్యా అన్యాయంగా సంపాదించడాలు, అయ్యా వివాహానికి ముందే అయ్యా చేయకూడని అయ్యా ప్రతి విధమైనటువంటి వ్యభిచార కార్యకలాప జారత్వ క్రియల నుండి, యేసు నామములో కామపు దయ్యము నుండి యవనస్తులకు విడుదల కలుగునుగాక, కలగాలి ప్రభువా. అయ్యా ఓవర్ థింకింగ్ తో నలిగిపోతున్న యవనస్తులు, డిప్రెషన్ లో నలిగిపోతున్న యవనస్తులు, మానసికంగా నలిగిపోతున్న యవనస్తులు, లోన్లీనెస్ ఒంటరితనంతో నలిగిపోతున్న యవనస్తులు, అయ్యా అర్థం చేసుకునే వారు ఎవరు లేరు అని బాధపడుతున్న యవనస్తుల నుంచి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి యవన భవిష్యత్ ఆశీర్వాదకరంగా మారాలి. ప్రతి యవనస్తుడు భవిష్యత్ ఆశీర్వాదకరంగా మారాలి. ఏ యవనస్తుడు తొందరపడి వివాహాలు చేసుకోకూడదు అయ్యా. అయ్యా జీవితాలను నాశనం చేసుకుని వివాహాలు చేసుకోకూడదయ్యా. ఆశీర్వాదకరమైన మ్యారేజ్లు జరగాలయ్యా. కుటుంబాలందరూ ఆనందించేట్లు మ్యారేజ్ జరగాలయ్యా. అయ్యా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు వాళ్ళ ఫ్యూచర్ హ్యాపీగా ఉండే మ్యారేజ్లు జరగాలయ్యా. ఎక్కడ కూడా అన్యాయం వివాహాలు జరగకూడదయ్యా. ఎక్కడ కూడా ఏ యవనస్తుడి వివాహం వల్ల జీవితాలు నాశనం అవ్వకూడదయ్యా. వివాహాల వల్ల ఆశీర్వాదం జరగాలయ్యా. వివాహాల వల్ల ఫలింపు జరగాలయ్యా. అయ్యా ఎవరెవరి యవనస్తులకైతే మంచి వివాహాలు జరగాలని ఆశపడుతూ భాగస్వాముల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి సరైన భాగస్వాములు ఇవ్వండి అయ్యా. సరైన భాగస్వాములు తీసుకురండి అయ్యా. మీ చిత్తానుసారమైన వివాహములు జరిగించండి అయ్యా. మీరు కోరిన వివాహాలు జరిగించండి అయ్యా. చదువుకుంటున్న వారికి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా తాగుడు అలవాటునే యవనస్తులకు విడిపించండి. డ్రగ్స్ అలవాట్లునే యవనస్తులు విడిపించండి. ఈ రాత్రి మా యవనస్తుల జీవితాలన్నీ కూడా నీ పాదాల చెంతకు చేరుస్తూ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ శక్తితో మమ్మల్ని నింపి, నీ వాక్కుతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ యవనస్తుల కూడికలో ఈ విధముగా పాల్గొనిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంతోషం. సమయం చాలా లేట్ అయిపోతుంది, అయినా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఒకటే మా ఆశ, మా భారం, ఏ యవనస్తుడి జీవితం నాశనం అవ్వకూడదు. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అదే ఐడియా మంచి ఐడియా అయితే జీవితం చాలా మంచిగా మారుతుంది. అదే ఐడియా చెడు ఐడియా అయితే జీవితం అంతా నష్టపోవాల్సి వస్తుంది. సాతాను ముఖ్యంగా యవనస్తులనే టార్గెట్ చేశారు. ఎందుకంటే యవనస్తులకి తెలిసి తెలియని ఆలోచనల్లో ఉంటారు కాబట్టి, నిర్ణయం తీసుకునే వయసు కాబట్టి, ఈ వయసులో యవనస్తులను పాడు చేస్తే జీవితమే పాడు చేయటం చాలా సులభం అవుతుందని, వాడి పని సులభం చేసుకోవడానికి యవనస్తులను టార్గెట్ చేసి, యవన వయసులో చేయరాని కార్యాలకై యవనస్తుల్ని చేయడానికి అపవాది ముందుకు నెడుతున్నాడు. పాపం యవనస్తులకు అర్థం కావట్లేదు. యవన వయసు వస్తే నన్ను ప్రేమించే ఒక ప్రేమ కావాలి అని తాపత్రయపడుతున్నారు. కానీ
ఆ ప్రేమ అనేటువంటి ఆశలో సాతాను కామము, మోసు, జారత్వం, వ్యభిచారం అనేటువంటి వలలు ఉంచి ఉరులు సిద్ధం చేశాడని యవనస్తులకు అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించే ఒక అబ్బాయి కావాలి లేదా ఒక అమ్మాయి కావాలని కోరుకుంటూనే తెలియకుండానే ఉచ్చులో పడిపోయి జీవితాన్ని రొచ్చు చేసుకునే యవనస్తులు ఎంతమంది ఉన్నారో అర్థం కావట్లా. ఇప్పుడు ఏడుస్తున్నారు, అన్నా ఆ రోజు నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదన్నా, ఆ రోజు నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదన్నా, ఆ రోజు నేను ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఉంటే బాగుండేదన్నా. మీలాంటి దైవజనుల వాక్యాన్ని వినలేదు, దేవుడి గురించిన ఊసే లేదు, రేయింబగళ్ళు తనతోనే మాటలు, తనే నా జీవితం అనుకున్నా. ఇప్పుడేమో నన్నెంత బాధ పెడుతుందంటే, నన్నెంత టార్చర్ చేస్తుందంటే, ఆ టార్చర్ని మాటలతో చెప్పలేమని బాధపడుతున్న యవన స్త్రీలు, పురుషులు ఎంతమంది ఉన్నారు. ఈరోజు నా యవనస్తులారా, మీరు నా ఎదురు లేరు, ఎదురుంటే రెండు చేతులు జోడించి మీకు చెప్పేది ఒకటే, తొందరపడద్దు. సాతానుకి మీరు కావాలంటుంది, యేసయ్యకి మీరు కావాలంటున్నాడు. ఎవరికి మీరు సమయాన్ని ఇస్తారో మీ చేతుల్లోనే ఉంది. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీ జీవితాలు బాగుండాలని ఈ ప్రత్యేక యవనస్తుల కూడికలు అనుదినం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థన జరుగుతున్నా, ప్రత్యేకంగా మళ్ళీ రాత్రి ఎందుకయ్యా అంటే, ఉదయం రాని యవనస్తులు ఎవరో ఒకరు రాత్రి వస్తారు, వారికి దేవుడి వాక్యాన్ని అందించాలని మా ప్రయాస. ఆ ప్రయాసతో పాటుగా రేపటి నుండే ఆలస్యం చేసే పని లేదు. రేపటి నుండే ప్రతిరోజు రాత్రి 8 నుండి 9 వరకు కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా యవనస్తుల జీవితాల కొరకు, కొంతమంది కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయబోతున్నారు. రేపటి నుండి ఆరంభం అవబోతుంది. మీకు ఉద్యోగాలు రావడం కోసం, మీ పెళ్ళిళ్ళు సక్రమంగా అవటం కోసం, మీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం కోసం రేపటి నుండే మేము ప్రార్థన చేయడం ఆరంభించబోతున్నాం. మీరు బాగుండాలి. మీ నుండి మాకు డబ్బు అవసరం లేదు, మీ మర్యాదలు మాకు అవసరం లేదు, కానీ మీరు మారు మనసు పొంది యేసయ్యకు మీ జీవితాలను అప్పగించడమే మేము కోరుకుంటుంది. మా ప్రార్థన అదే, మా తాపత్రయం అదే. మా తాపత్రయాన్ని అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. ఒక మాటను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకున్న తర్వాత వాక్యములోకి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరచి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా, అంటే ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవాలి. అలాగున ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. హెబ్రీలకు రాసిన పత్రిక, ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 28 వరకు ఓపికగా ప్రతి వచనాన్ని చదువుకుంటూ వద్దాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరందరూ కలిసి చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుని వాక్యము వలన ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయుండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు.
విశ్వాసము లేకుండా దేవుని చూడకుండా సాధ్యము. నమ్మవలను కదా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకము మీది నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన. అందరూ చదవాలి. అబ్రహాము తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరు. దేనికి శిల్పియు నాడుకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. నక్షత్రముల వలెను సముద్ర వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే సిద్ధపరిచిన్నాడు. అబ్రహామును శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. కలిపి చదువుతున్నా నేను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల నుండి మరలా పొందెను. 20 విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకొని దేవునికి నమస్కారం చేశాను. మోషే పుట్టినప్పుడు అతడు తల్లిదండ్రులు ఆ శిశు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే మేలని యోచించి మరో కుమార్తె ప్రతి బహుమానమకైనా దృష్టి ఉంచండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. తొలిచూలు పిల్లలను నిమిత్తము అతడు రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను.
విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయి చూచి మునిగిపోయిరు. 30 అందరూ కలిసి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు హల్లెలూయా ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన మిలికిడిలో ఫలింప చేయును గాక. ఆమేన్. కొందరికి అనుమానం ఏంటంటే, సమయం అయిపోతుందంటే ఇప్పుడు చదివిస్తున్నాడేంటి బ్రదర్ వాక్యం అనుకోవచ్చు. మా యవనస్తులు మామూలుగా బైబిల్ చదువుతున్నారో లేదో తెలియదు, కానీ ఇలాంటప్పుడైనా కాస్త చదువుతారని ఆశ. ఏదేమైనా జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాస వీరుల జాబితా కలిగిన అధ్యాయం అంటారు. అబ్రాము నుండి, అబ్రాము పైన నోవాహు, హనోకు, వీరందరి అంటే వాస్తవంగా హేబేలు దగ్గర నుండి ప్రారంభమైతే విశ్వాస వీరులు ఎందరో భక్తుల పేర్లు ఒకే అధ్యాయంలో కలిగినటువంటి అధ్యాయం ఇది. హేబేలు నుండి ప్రారంభమై గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలాగా ఎందరో భక్తుల గురించి ఒక అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అధ్యాయం అంతా చదివించడానికి సమయం లేదు, కానీ ఈ అధ్యాయంలో మనకు అవసరమైనటువంటి ఒక మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మాట్లాడబోతున్నారు. ఆ ఒక్క మాటను షార్ట్ మెసేజ్గా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అందరూ వినండి. నేను మధ్యలో కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను, ఎందుకంటే తెలుగు బైబిల్తో పాటు ఇంగ్లీష్ బైబిల్ని నేను చదువుతున్నప్పుడు కొన్ని పదాలు ఇంగ్లీష్లో తెలుగు కంటే అర్థవంతంగా ఉండడాన్ని బట్టి ఇంగ్లీష్ పదాలు వాడినా తెలుగులో అర్థం చెప్తాను. మీరందరూ జాగ్రత్త పరిశీలించండి. నేను చదువుతాను ఒక మాటని, మీరందరూ ఆ మాటను చూడండి. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతుంది. అందరూ జాగ్రత్తగా చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి నేను చదువుతాను, మీరు వినండి. నేను చెప్పిన మాటలు అండర్లైన్ చేసుకోండి లేదా వ్రాసుకోండి. మోషే పెద్దవాడైనప్పుడు ఇన్ ఇంగ్లీష్లో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది మోషే. నేను ఇంగ్లీష్లో కూడా ఒక్కసారి చదువుతాను, అందరూ జాగ్రత్తగా ఆ మాటలు ఒకసారి చూడండి. బై ఫెయిత్ మోసెస్ when he was grown up refused to be called the son of Pharaoh's daughter. తెలుగులో చూస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అనే మాట అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అనే మాట అండర్లైన్ చేసుకోండి. యోచించి అనే మాట అండర్లైన్ చేసుకున్నారా? మొదట ఏ మాట మీరు అండర్లైన్ చేసుకోమని చెప్పానమ్మా? ఎంచుకొని. రెండవది యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాట అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. దృష్టి యుంచెను. 3 మాటలు మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమని చెప్పాను. 1 ఎంచుకొని, 2 యోచించి, 3 యుంచెను. ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే దృష్టి ఉంచెను. 3 యాలు కనిపిస్తున్నాయి. ఈ 3టిని దృష్టిలో పెట్టుకుంటే యవన జీవితాలకు అవసరమైనటువంటి 3 విషయాలు ఇక్కడ అర్థమవుతాయి. తెలుగు బైబిల్లో
మోషే పెద్దవాడైనప్పుడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వెన్ హీ వాస్ గ్రోనప్ అనేటువంటి మాట అంటే తను కొంచెం ఎదుగుతున్నప్పుడు అంటే ఎప్పుడు ఎదుగుతారు ఒక మనిషి? యవ్వన వయస్సులో ఉన్నప్పుడు. మోషే యవ్వన వయస్సుకు వచ్చాక, తాను పెద్దవాడైనప్పుడు, తాను ఎదుగుతున్నప్పుడు తన జీవితంలో 3 అనుభవాలు తను స్టెప్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. 3 అనుభవాలు ఏమిటంటే, తాను ఒక దాని గురించి యోచించి, ఆ యోచించిన దానిలో బెస్ట్ అయినది ఎంచుకున్న దాని మీద ఒక దృష్టి ఉంచాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మనము ఒక పనిని పూర్తి చేయాలన్నా, మనము ఒక మంచి స్థాయిలోకి రావాలన్నా 3 మనకి అత్యవసరం. ఒకటి, మనము ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచించాలి. ఆలోచించిన తరువాత ఏది బెస్టో ఆ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి, ఆ నిర్ణయం పూర్తయ్యేంత వరకు పట్టుదలతో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్తాను, గమనించండి. 10వ తరగతి పూర్తయింది. ఇప్పుడు ఆలోచించాలి, చదువుకోవాలా వద్దా? చదువుకుంటే కొన్ని ఉపయోగాలు, చదువుకోకపోతే పనికి వెళ్ళొచ్చు, ఏం చేయాలని ఆలోచిస్తావు. అంటే నువ్వు ఒక ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఎంచుకోవాలి. మీకు అది 2వ పాయింట్గా కనిపిస్తుంది, కానీ అది వాస్తవంగా మొదటి పాయింట్. ఫస్ట్ యోచించాలి, యోచించిన తర్వాత ఎంచుకోవాలి. మీకు ఇంకా ఇప్పుడు 10వ తరగతి పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత నేనేం చేయాలి అని చెప్పేసి ఏం చేయాలి? యోచించిన తర్వాత ఓకే, నేను చదువుకుంటాను, పనికి వెళ్తే రేపు ఫ్యూచర్ అంతా పనికి వెళ్ళాలి, నేను చదువుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఏం చేయాలా? యోచించిన తర్వాత, అమ్మా నా భాష అర్థమవుతుందా? ఎంచుకోవాలి. ఆలోచించిన తర్వాత ఏం చేయాలా? ఎంచుకోవాలి. ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ తీసుకోవాలా, లేకపోతే డిప్లొమా వైపు అంటే పాలిటెక్నిక్ వైపు వెళ్ళాలా, లేదా ఇంకొక దాని వైపు వెళ్ళాలా, లేకపోతే అది చేస్తే బెస్టా, లేకపోతే ఏం చేయాలా? ఎంచుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఎంచుకోవాలి. ఇప్పుడు ఎంచుకున్నావు, సరే ఇంటర్ ఎంపీసీ చేయాలని ఎంచుకున్నావు. ఎంచుకున్న తర్వాత ఏం చేయాలా? ఎంచుకోవడమే కాదు, ఎంచుకున్న దానికి కట్టుబడి అది పూర్తి చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ 3 మాటలు మనకు అర్థమవుతాయి. ఈరోజు ప్రసంగం మనకు అర్థమైనట్టే. మోషే ఎవరో మీ అందరికీ తెలుసు. తన చరిత్ర చెప్పాలంటే, తనని అంటే ఒక మాటలో చెప్పాలంటే, అబ్బాయిలు పుట్టిన వాళ్ళందరినీ చంపేస్తున్న కాలంలో ఎవరికీ తెలియకుండా మోషే తల్లి మోషేను దాచిపెట్టి కొంచెం పెద్దవాడైనాక నైలు నదిలో వదిలిపెడితే, నైలు నదిలో ఫరో కుమార్తెకు దొరికాడు ఆ మోషే. దొరికిన తర్వాత మోషేని ఆమె పెంచుకుంటుంది. మోషే అనేటువంటి మాటకి అర్థం నీటి నుండి తీయబడిన వాడు. ఈ మోషే ఫరో ఇంట్లో పెరుగుతున్నా, ఫరో తిండి తింటున్నా, ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకుంటున్నా, జీవితం అంతా సాఫీగా సాగిపోతున్న వేళల్లో అతడు పెద్దవాడయ్యాడు. తను ఒక దాన్ని ఆలోచించి ఎంచుకొని దృష్టి ఉంచాల్సినటువంటి వయసు వచ్చింది. తను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవాలి. మోషే ఆలోచిస్తున్నాడు, ఏం చేద్దాం, ఏం చేస్తే బెస్ట్. ఆలోచిస్తున్న వేళల్లో మోషే ఆలోచన విధానం ఎలా ఉంది? ఈరోజు ఈ మాటలు ఆలోచిస్తున్నటువంటి మీ జీవితంలో కూడా మీరు ఏమి ఆలోచిస్తున్నారు? ఈయన ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, 2 మార్గాలు ఈయన ఎదుట ఉన్నాయి. ఒకటి, ఇతడు హెబ్రీయుడు అని ఇతనికి తెలుసు. నేను హెబ్రీయుడని చెప్పి ఫరో ఇంటిని వదిలేసి ఇజ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళిపోవడం. ఫరో ఇంటిని వదిలేయటం అంటే ఫరో ఆస్తిని, ఫరో ఇంటిలో ఫరో కూతురు కొడుకు అనే బిరుదుని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇదొక మార్గం. ఇంకొక మార్గమేమో,
నేను హెబ్రీయుడినైనా నేను హెబ్రీయులకు చెందినోడిని కాదు, నేను ఫరో కుమార్తెకు చెందిన కుమారుణ్ణి, నేను ఫరో మనవడిని, నేను అక్కడే ఉంటాను అని చెప్పి ఆ కోటలో ఉంటావు. 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 మార్గాలు ఏది బెస్టో ఈయన ఆలోచించుకోవాలి. ఏది బెస్టో ఆలోచించుకోవాల్సిన వయసు వచ్చింది. అప్పటి వరకు చిన్న పిల్లవాడు, ఎటు వెళ్ళినా ఏం చేసినా ఏముండదు. ఇప్పుడు ఆలోచించాల్సిన వయసు. ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు పోయిన సంవత్సరం వరకు ఆట పాటలుగా జీవితం అంతా ఏదో సరదాగా సాగిపోయింది. ఏదో స్కూల్కి వెళ్ళి రావడం, కాలేజ్కి వెళ్ళి రావడం, ఆదివారం అయితే చర్చికి వెళ్ళి రావడం, అప్పుడప్పుడు ప్రేయర్స్కి వెళ్తే వెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఉండటం, ఫోన్ చూడడం, టీవీ చూడడం, ఇదే నీ లోకం. నువ్వు ఆలోచించుకునే అంత వయసు నీకు అప్పుడు రాలా. ఇప్పుడు నీకు వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఏది బెస్ట్ ఏది బెస్ట్ కాదు, ఏమి చేయాలి ఏం చేయకూడదని ఆలోచించుకునే వయసు నీకు వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆలోచించాలి. ఏం ఆలోచిస్తున్నారు యవనస్తులారా? ఖాళీ దొరికినప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? ఎటు పోవాలని ఆలోచిస్తున్నారు? నీవు ఆలోచించడాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది కదా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఖాళీ దొరికితే చాలు. ఆ అబ్బాయితో ఏం మాట్లాడాలి, ఈ అమ్మాయితో ఏం మాట్లాడాలి, అలా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఇలా ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, వీటినే ఆలోచిస్తున్నావా? ఇక్కడ హెబ్రీ 11:26లో దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆలోచించాలి. ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నప్పుడు అతని ఆలోచన ఈ లోకములో ఉన్న తాత్కాలిక సుఖాల వైపు వెళ్ళలేదు. అతని ఆలోచన ఈ లోకములో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల వైపు వెళ్ళలేదు. అతని ఆలోచన ఈ లోకంలో ఫన్ను, ఎంజాయ్, ఈ లోకంలో సరదా, ఈ లోకంలో సుఖం, వీటిని ఆలోచించలేదు. తన ఆలోచన అంతా కూడా తాత్కాలికంగా లేదు. తన ఆలోచన అంతా కూడా ఏదో నార్మల్గా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ అన్న తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అనే ఆలోచన తనకి లేదు. తన లైఫ్ అంతా కూడా ఎట్లా ఉందంటే, తాత్కాలిక సుఖాల కంటే నేను అవసరమైన దాన్ని వెతకాలి. నా ఆలోచన అది. ఈరోజు మన ఆలోచనలన్నీ ఎలా ఉంటున్నాయంటే వ్యర్థమైన ఆలోచనలు, ఉపయోగం లేదు. ఎందుకు ఆలోచిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు యవనస్తులు. దేవుడు మంచి బ్రెయిన్ని, ఆ బ్రెయిన్లో మంచి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పిచ్చి వాళ్ళలాగా మనల్ని సృష్టించలేదు కదా. ఏం ఆలోచిస్తున్నావు? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఈయన ఆలోచిస్తున్నాడు. ఎలాంటి అంటే ఇక్కడ స్పష్టంగా ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అతడంతా ఈ లోకంలో ఉన్న సాధారణమైనటువంటి ప్లెజర్ సంబంధించిన ఆలోచనలు కాదంట. అంటే తాత్కాలిక సుఖం, ఎలా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు ఎట్లా తిరగాలి, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి. ఒక పెద్ద ఆయన ఒక మాట అంటాడు, 20 ఏళ్ళ వయసులో ఎంజాయ్ చేయాలని ఆలోచించావంటే 60 ఏళ్ళ వయసులో ఎంజాయ్ అంటేనే తెలియకుండా దుఃఖపడతావు నువ్వు అంటాడు. అంటే ఇప్పుడు యవనస్తులంతా ఇప్పుడు ఎట్లా ఎంజాయ్, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇదేనా నీ ఆలోచన? ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయాలి, ఇప్పుడేంట్రా చర్చ్కి, ఇప్పుడేంట్రా ప్రేయర్స్కి, ఇప్పుడేంట్రా సినిమాకి వెళ్దాం రారా, సరదాగా తిరుగుదాం రారా, అచ్చేద్దాం రా, తాత్కాలికమైనవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఈ తాత్కాలిక ఆనందాలన్నీ నీకు దూరం అయిపోతాయి. జీవితం అంతా దుఃఖపడాల్సి వస్తుంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? మోషే ఆలోచన, ఒక ఐడియా తన లైఫ్ ఎంత మార్చేసిందంటే, అతడు యోచించాడు ఏది బెస్ట్, ఏం చేయాలి అని ఆలోచించి అల్పకాల, ఒకసారి ఆ మాటలు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏంటంటే తను ఆలోచిస్తున్నాడు. తన మైండ్లో అంతా ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఐగుప్తులో ధనం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు తనకి ఐగుప్తుకి వెళ్తేనేమో ధనం ఉంది, ఇక్కడికి వెళ్తేనేమో డబ్బులు ఉంటాయో లేవో చెప్పలేవు. అక్కడ మోజెస్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్పుడు ఇటుకలు తయారు చేస్తూ, సరిగ్గా ఇటుకలు తయారు చేస్తేనే వాళ్ళకి ఫుడ్, లేకపోతే లేదు. అక్కడేమో ఈజిప్ట్లోనేమో, అక్కడ రాజు ఇంట్లోనేమో అసలు కొదువే లేదు. ఇప్పుడు 2 థాట్స్ ఉన్నాయి.
అటు వెళ్తే కష్టపడాలి, ఇటు వెళ్తే సుఖపడాలి. ఎవరైనా మోసెస్ ప్లేస్లో ఏం ఆలోచిస్తారు? రే ఎందుకురా ఇక్కడికి పోవడం, శుభ్రంగా ఈజిప్ట్లో ఉంటే మన కోరుకుంది మన ఎదుటికి వచ్చేస్తుంది. మన చుట్టూ పనోళ్ళు, కాళ్ళు ఒత్తడానికి ఒకళ్ళు, మనకి తిండి పెట్టడానికి ఒకళ్ళు, అన్నిటికి మనుషులు ఉంటారు. అక్కడికి వెళ్తే అమ్మో ఇటుకలు చేయాలా, ఏం ఆలోచించాలి అన్నట్లు ఆలోచించలేదండి. అతడు ఏదో తాత్కాలికంగా అక్కడికి వెళ్తే నాకు రాయల్ ఐడెంటిటీ ఉంటుంది. అసలు తర్జుమాలో ఈ పదాన్ని చాలా చక్కగా వాడాడు. అతడు రాయల్ ఐడెంటిటీని కోరుకోలేదంట. అంటే నేను గొప్ప అనిపించుకోవాలి, నన్ను అందరూ గొప్ప అనాలి అని కంఫర్ట్ కోరుకోలేదంట. అక్కడికి వెళ్తే నాకు సూపర్ ఉంటుంది, అక్కడికి వెళ్తే నాకు అన్ని కంఫర్ట్ కోరుకోలేదట. అతడు అక్కడికి వెళ్ళి అక్కడ తాత్కాలికమైన పాపపు ఆనందాలు, స్టేటస్ కోరుకోలేదట. అతడు ఏం కోరుకున్నాడంటే అతడు ఒక హెబ్రీడ్ అవ్వడాన్ని కోరుకున్నాడు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈరోజు యవనస్తులు తాత్కాలికంగా, అంటే ఇప్పుడు ఎంజాయ్ చేయడం, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేయాలి, ఇట్లానే అనిపించుకుంటున్నారు. కానీ అసలు నిజం చెప్పాలంటే మనం ఈ మాట ఎన్నోసార్లు చదువుకుంటాం. మోషే ఐగుప్తు ధనము కంటే దేవుని కోరుకో. అసలు ఐగుప్తు ఎంత గొప్పదో. ఐగుప్తు హిస్టరీని గనక పరిశీలిస్తే అదంతా 3000 సంవత్సరాల క్రితమే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అసలు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మోజెస్ కంటే ముందే ఈయన ఉన్నాడు కదా, జోసెఫ్ ఉన్నాడు. జోసెఫ్ అంటే మీకు అర్థమయ్యేటట్టు యోసేపు ఉన్నాడు కదా. యోసేపు కాలంలో ఆహారాన్ని దాచిపెట్టడానికి కొన్ని కట్టడాలు కట్టారు. గుర్తుందా? మీకు ఐడియా ఉందమ్మా? ఆహారాన్ని దాచిపెట్టడానికి కొన్ని కట్టడాలు కట్టారు. ఆ కట్టడాలు కట్టారు కదా. అలా కట్టడాలని వాటిని ఆధారం చేసుకొని పిరమిడ్స్ తెలుసా? ఈజిప్ట్ పిరమిడ్స్ తెలుసా ఎవరికైనా? దయచేసి ఎవరైనా యవనస్తులు ఉంటే ఆ ఫోటో గూగుల్లో నుంచి స్క్రీన్ షేర్ చేసినా పర్లేదు. పిరమిడ్స్ తెలుసా మీకు? పిరమిడ్స్ చూసారు ఎప్పుడైనా? ఈజిప్ట్ పిరమిడ్స్. ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ ఎంత అంటే అప్పట్లోనే అంత టెక్నాలజీ. ఎంత టెక్నాలజీ అంటే ఐగుప్తులో అంత టెక్నాలజీ ఉండేది. 3000 సంవత్సరాల క్రితమే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందంట. మాకైతే మేము సివిల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్లు ఎలా కట్టాలన్నప్పుడు ఆ టెక్నిక్స్ అన్ని ఈజిప్ట్ నుంచి తీసుకుంటారు. ఎందుకంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉంటుంది అక్కడ అంటారు. అంటే అప్పట్లోనే ఈజిప్ట్లో కట్టడాలు, అప్పట్లోనే ఈజిప్ట్లో పిరమిడ్స్, మిలిటరీ ఎక్కువగా ఉండేది ఈజిప్ట్. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫరో రథశ్వములతో నిన్ను పోల్చేదును అంటారు కదా. ఎందుకంటారా? ఫరో రథాలు, గుర్రాలకి అప్పట్లోనే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు ఈ మధ్య కాలంలో ఉదయకాల ప్రార్థనలోకి వచ్చిన వాళ్ళకి తెలుసుద్ది, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఊరి బయటారు, వారు బయటికి వెళ్తారు అని చెప్పాను. గుర్తుందమ్మా? ఎవరికైనా గుర్తున్న వాళ్ళు కాస్త రెస్పాండ్ అవ్వండి. అవును బ్రదర్, అవును. గుర్తుందా? అప్పుడు వాళ్ళు బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అడుగులు వేస్తుంటే శత్రువులు ఏమనుకుంటారు? ఎవరు వస్తున్నారు, ఎవరి హెల్ప్ తీసుకున్నారు అనుకున్నారు? ఐగుప్తు రథాల హెల్ప్ తెలుసా? ఐగుప్తు హెల్ప్ అనుకున్నారు. ఎందుకంటే ఐగుప్తు రథాల సౌండ్ అలా ఉంటది, ఐగుప్తు గుర్రాల సౌండ్ అలా ఉంది. ఐగుప్తుకు ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు. మీరు స్క్రీన్ లో చూస్తున్నారు పిరమిడ్స్ అప్పట్లోనే ఫస్ట్ లోనే అంత బాగా పిరమిడ్స్ కట్టారు. పిరమిడ్స్, రథాలు, గుర్రాలు, ఆర్మీ, ఫరో రథాలు, ఫరో గుర్రాలు, ఫరోకు ఉన్నటువంటి, అసలు ఫరో అంటే ఒక పర్సన్ కాదండి. వాళ్ళు ఉండే రాజుకి పేరు పెట్టుకుంటారు ఫోర్తి ఫరో అని. ఉన్న ప్రతి రాజుకి వేరు పేరు ఉంటాయి, కానీ రాజు అయితే పేరు మారిపోద్ది ఫరో అని. ఫోర్తి ఫరో అంటారు. అందుకని వాళ్ళ ముందు పేరు, ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఆయన ఉంటాడు యోసేపు కాలం, ఆయన పేరు ఫోర్తి ఫరో. ఇక్కడ ఉన్న ఈయన పేరు ఏమైందో కానీ ఫరో. ఇట్లాగా ఫరోలు ఎంతో మంది ఉంటారు. ఆ ఫరోలు ఎంతో మందికి ఎంతో సైన్యం. అలాంటి ఫరోకి మనవడిగా ఉండటం అంటే అది మామూలు భాగ్యం కాదు. అలాంటి ఫరోకి మనవడిగా ఉండటం అంటే అది అసలు ఎంత గొప్ప విషయం. ఆలోచించుకుంటున్నాడు. ఒకవైపేమో ఈ లోక సుఖాలు, ఈ లోక ఆనందాలు, ఈ లోకంలో గొప్పగా అనిపించుకున్నవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలి, ఎటు పోవాలి. ఫరోకి అంత గొప్ప ధనం ఉందే, మళ్ళీ ఐగుప్తులో నైలు నది వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంది.
వాళ్ళు పంటలు పండించడం కానీ, వాళ్ళ దగ్గరట ఐగుప్తు ప్రాంతంలో నుబియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ నుబియాలో బంగారు గనులు ఉన్నాయి. అంటే బంగారం బాగా చీపుగా దొరికేది ఈజిప్ట్లో. అప్పట్లోనే బాగా బంగారాలు అప్పట్లోనే వాళ్ళకి బాగా ఉండేదన్నమాట. ఫరో ప్యాలెస్లో ప్రతిదీ బంగారమే, బంగారంతోనే ఉండేది. అలాంటిది ఇంకా అసలు ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లోనే ఈజిప్ట్లో చదువు ఉంది. అర్థమవుతుందా? అప్పట్లో ఈజిప్ట్లో చదువు. అపోస్తుల కార్యం 7:22 ఏమని ఉంటుంది? మోషే ఐగుప్తీయుల సమస్త జ్ఞానములతో ఆయన చదువుకున్నాడు, విద్యను అభ్యసించాడని ఉంటుంది. అంటే మోసెస్కి అప్పట్లోనే విద్య, అప్పట్లోనే మంచి కాలేజెస్ మన భాషలో పలాంటి. ఇప్పుడు అవన్నీ వద్దనుకోవాలా ఏసై కోసం? అంటే మీ చదువులు వద్దనుకోమని నేను చెప్పట్లేదు, పాపపు సుఖాల గురండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీరు ఆలోచించాలి. అప్పట్లోనే ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, మిలిటరీ, సైన్స్, ఇవన్నీ కూడా అన్నీ కూడా అసలు అప్పట్లో వాళ్ళకి ప్రత్యేకంగా ఏం నేర్పించే వాళ్ళంటే రూలర్ మైండ్ సెట్ అంట, లా మేకింగ్ అంట. అంటే ఎలా పరిపాలించాలి, ఎలా ఇవన్నీ నేర్చుకున్నాడు. నెక్స్ట్ కింగ్ ఆయన. అక్కడ ఉంటే ఆల్రెడీ తనకి కింగ్ ఎలా ఉండాలో మొత్తం క్లాసెస్ అయిపోయినాయండి. నెక్స్ట్ కింగ్ ఆయన. నెక్స్ట్ కింగ్ ఫేమ్, మామూలు ఫేమ్ కాదు అసలు. బయటకు వస్తున్నాడంటే భయపడి వణికిపోతారు. అలాంటి ఫేమ్. ఇవన్నీ వదులుకోవాలి. ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే ఐగుప్తులో జ్ఞానం ఎంత ఉందో పాపం అంత ఉంది. ఐగుప్తులో విగ్రహారాధన ఎక్కువ, ఐడల్ వర్షిప్ అంటారు. ఐగుప్తులో సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటే ఒక విగ్రహం పెట్టి ఆ విగ్రహం ముందే పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి అసభ్యకరమైనటువంటి పాప, కామ, క్రోధ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇప్పుడు ఈయన గనక ఐగుప్తులో సెటిల్ అయ్యాడంటే, ఐగుప్తు కింగ్ అయ్యాడంటే ఈయన కూడా ఆ పాపంలో ఉండాలి. ఈయన విగ్రహారాధన చేయాలి, బానిసత్వంగా బతకాలి. మళ్ళీ ఏంటంటే ఐగుప్తులో విగ్రహారాధన చేస్తూ దురాత్మలకి అప్పగించుకునే వాళ్ళని వాళ్ళు. ఇంకా మేము నీకు బానిసలం అని అప్పగించుకుంటే ఐగుప్తు దేవతలు వీళ్ళని ఏలుతాయన్నమాట. పూనకాలు అంటారు. ఐడియా ఉందా మీకు? పూనకాలు అంటారు, తెలుసమ్మా? నా భాష అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి అప్పగించుకుంటారు, ఇదిగో మేము నీ సొత్తు అని. అప్పుడు వాళ్ళ ఆత్మలు అంటే ఈ మనుషులు చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు కాదు ఇవి. ఆకాశం నుండి నెట్టివేయబడిన లూసిఫర్తో పాటు బయటపడిన ఆ దురాత్మల ఆత్మలు వీళ్ళలోకి దూరిపోతాయి. ఐగుప్తులు అందరూ కూడా ఎక్కువ ఏంటంటే వాళ్ళకి అప్పగించుకుంటారు. ఇదిగో సాతానా నాలోకి, అంటే మన సాతాన్ అంటున్నారు, వాళ్ళు సాతాన్ అంటారు. దేవత మాలోకిరా అంటే ఆ దురాత్మలు వచ్చేసి వీళ్ళు ఏం చేస్తాయంటే బానిసలుగా చేసేస్తాయి. వీళ్ళని ఏం చేస్తారంటే బంధకాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళు మంచోళ్ళే. కానీ ఆ దేవతకు వాళ్ళు అర్పించుకోవటం వల్ల వాళ్ళు ఆ దేవత వాళ్ళని సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటే వయసు వాయ లేకుండా పనికి మాలినటువంటి కామపు సంబంధమైన పనులు చేయమని ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ వాళ్ళని అలా ముందుకెళ్తుంది. అందుకని చిన్నలు లేరు, పెద్దలు లేరు, అందరూ కూడా వెళ్ళేసి ఆ పాప పనులు చేసేయడం, ఆ పిచ్చి పిచ్చి వ్యభిచారాలు చేసేయటం, ఆ జారత్వాలు చేసేయటం, వాళ్ళంతా అసలు వాళ్ళ లైఫ్ని అంతా స్పాయిల్ చేసుకోవడం, ఇలాగ జరుగుతుంది ఈజిప్ట్లో. ఇప్పుడు మోసెస్ అక్కడ ఉండి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఈ పాప సంబంధమైన వీటిల్లో ఉండాలా? వీటన్నిటిని వదిలేసి పరిశుద్ధుడని ప్రతిగానాలతో కొనియాడబడే దేవుని వైపు ఉండాలా? ఆలోచన. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్పానో తెలుసా? యవనస్తులారా, ఆనాడు ఐగుప్తు ఎలా ఉందో ఈరోజు లోకం అలా ఉంది. ఇంకొకటి తెలుసా? మనుషులందరూ మంచివాళ్ళే. దేవుడు ప్రతి మనిషిని ఎలా సృజించాడంటే ఎవరో ఒకరు చెప్పండి, ఎలా సృజించాడు? తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున ఎలా ఉండాలని దేవుడు సృజించాడు? ప్రసంగిలో ఉంటుంది, గుర్తు రాలేదా? యథార్థవంతులుగా ఉండమని. అంటే దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడు? అందరూ యథార్థవంతులే. కానీ ఈరోజు మనుషుల్లో ఈ కుళ్ళు, కుతంత్రాలు, పాపాలు, శోధనలు ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారు వెనకుండి? సాతాను ఆత్మలకి, దురాత్మలకు అప్పగించుకున్నారు. మన పితరులు విగ్రహారాధన చేసినప్పుడు, వాళ్ళు బలులు ఇచ్చినప్పుడు, వాళ్ళ పూజ పురస్కారాలు చేసినప్పుడు వాళ్ళు ఇదిగో మేము నీ బిడ్డలం అని సాతాను చెప్పడం వల్ల మన యవనస్తుల మీద, మన ఫ్యామిలీస్ మీద సాతాను అటాక్. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాతాను బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. సాతాను అప్పటి నుండి మన పితరుల శాపం అంటారు కదా,
శాపం లాగా మన డిఎన్ఏలో చేరి యవనస్తులందరినీ పట్టి పీడిస్తూ ఒక వయసు రాగానే వీడు పార్నోగ్రఫీ చూడాలి. పార్నోగ్రఫీ అంటే పాపపు దృశ్యాలు. ఒక వయసు రాగానే వీడు అబద్ధాలు ఆడాలి. వీడికి ఒక వయసు రాగానే వీడు ఇట్లా చేయాలి. వాళ్ళ నాన్న దొంగోడు, వీడిని దొంగోడిగా మార్చాలి. వాళ్ళ అమ్మ కోపం ఎక్కువ, ఈ పిల్లని కూడా కోపం ఎక్కువ చేయాలి. వాళ్ళ నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈడు కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంటే ఆ దురాత్మలు వెనకుండి వీళ్ళని లీడ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండా చాలాసార్లు మనం సాతాను లీడింగ్లోకి వెళ్ళిపోయాం. నా భాష అర్థం చేసుకోండి. సాతాను లీడింగ్లోకి మనం వెళ్ళిపోయాం. అంటే సాతాను ఏం చేసేవాడంటే మనల్ని, ఇదిగో నువ్వు అనుకుంటావు ఈ రోజు నుంచి బాగా ప్రేయర్ చేసుకోవాలి, ఈ రోజు నుంచి బాగా ప్రేయర్ చేసుకోవాలి, ఈ రోజు నుంచి బాగా దేవుళ్ళో ఉండాలి అనుకుంటావు. కానీ నేను వాడేం చేస్తాడో తెలుసా, ఆ రోజే నిన్ను తెలియకుండా నువ్వు రోజుల కంటే ఎక్కువ పడిపోతావు. ఈరోజు బాగా దేవుళ్ళో ఉండాలనుకున్నప్పుడు పాపంలో పడిపోతావు. ఈరోజు బాగా ప్రేయర్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రేయర్ చేసుకోలేవు. ఎందుకంటే సాతాను ఆత్మలు నిన్ను అలా స్వాధీనం చేసుకుంటా ఉంటాయి. ఇప్పుడు నువ్వు వీటన్నిటికి బాయ్ బాయ్ చెప్పి నువ్వు యేసయ్యలోకి రావాలి. అది ఎంచుకోవటం. అర్థమవుతుందా? వీడి బాయ్ బాయ్ చెప్పడం అంత సులభమా? మన పితరులు మాట ఇచ్చారు సాతానికి మాట ఇచ్చారు. ఇదిగో మేము నీ పిల్లలం, నీకు సంబంధించిన వాళ్ళం, దేవత ఇదిగో నీకు. మనం చేయకపోయిన విగ్రహారాధన మన పితరులు చేశారు. ఇదిగో నీకు అంటే సాతాను అంటది, రే మీ తాత నిన్ను నాకు అప్పగించాడు, నువ్వు ద్వారాలు తెరిచావు, పాపం చేసి నువ్వు ద్వారాలు తెరిచావు, నేను ఇక నీ దగ్గరకు వచ్చేస్తానని వాడు నీ దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? వాడు వస్తుంటే మనం వాడిని పంపించాలంటే అప్పుడు మనకు ఒక అధికారం ఇవ్వబడింది. అదే యేసు నామం, అదే యేసు రక్తం, అదే రక్షణ. ఎప్పుడైతే మనం రక్షణ పొంది, ఎప్పుడైతే మనం యేసయ్యలోకి వస్తామో వాటికి మన మీద అధికారం ఉండదు. అవి మనల్ని ముట్టాలన్నా జీసస్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ జీసస్ పర్మిషన్ తీసుకోకుండా మన దగ్గరకు రావాలని చూసాయంటే దేవుడు వాటిని పాతంలోకి నెట్టేస్తాడు. దేవుని పర్మిషన్ లేకుండా అసలు రాలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యవనస్తులు, అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఎంచుకొని ఒక మాట గుర్తుపెట్టుకొని, ఎంచుకొని నువ్వేం చేయాలనేది ఎంచుకొని కంటే ముందే నేను ఒక మాట మీకు చెప్పాలి. యోచించి తర్వాత ఎంచుకొని. ఈ 3 మాటలు ఒకేలా ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఫస్ట్ ఆలోచన చేయాలి. ఆలోచన చేశాకే కదా ఆప్షన్ తీసుకునేది. ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాలి. ఒకటి ఆలోచన చేయండి, మనము ఎంత సంపాదిస్తున్నా ఎందుకు మిగలట్లేదు? ఎంత చదువుతున్నా ఎందుకు గుర్తుండట్లేదు? ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా ఎందుకు పడిపోతున్నాం? దేవుని గురించి ఎంత తెలుసుకున్నా ఎందుకు అప్పుడప్పుడు అవిశ్వాస పడిపోతున్నాం? దేవుడి గురించి ఎన్నో విషయాలు మనకు తెలిసినా ఎందుకు అప్పుడప్పుడు సాతానికి అవకాశం ఇస్తున్నాం? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఆలోచించుకుని మీరేం చేయాలంటే, నేను ఏ వైపు ఉన్నా? ఈజిప్ట్ వైపా, దేవుడి వైపా? ఈజిప్ట్ వైపు ఉన్నానా, దేవుడి వైపు ఉన్నానా? ఈ రెండిటి వైపులో నేను ఏం చేసుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఇదే సబ్జెక్ట్. నిజం చెప్పాలంటే నేను చెప్పాలనుకుంది ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో లోతుగా వెళ్ళిపోతున్నారు. యోచించి ఎంచుకొని దృష్టి ఉంచి. యోచన అంటే ఆలోచన, మనం ఆలోచించాలి. ఈరోజు మీరు ఆలోచించండి, నా లైఫ్లో ఫెయిల్యూర్కి కారణం ఏంటి? నా లైఫ్లో నేను ఇలా ఎందుకు ఉంటున్నాను? ఆలోచించి ది బెస్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఇదే ఒక్కసారి ఈ ప్రసంగాన్ని ఆలోచించి నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు అనుకుంటా, అన్న నేను ఆలోచిస్తున్నాను నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, కానీ నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నేను ఎంత ఆలోచించినా కాసేపటికి మళ్ళీ పడిపోతున్నా, కాసేపటికే నేను ఉండాలనుకుంటున్నా ఉండలేకపోతున్నా, కాసేపటికే నా మైండ్ నాకు తెలియకుండానే సాతానులోకి వెళ్ళిపోతుంది, నాకు తెలియట్లేదు అంటున్నావు. అంటే నీ మైండ్ని సాతానుగాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఈ బంధకాల నుండి యేసు నామములో యవనస్తులకు విడుదల కలుగునుగాక. యేసు నామములో యవనులకు విడుదల కలుగునుగాక. ఏమో ఆమేన్ చెప్పరా? స్వతంత్రించుకోరా? విడుదల వద్దా? యవనస్తులే కాదు, బాగా ప్రార్థనకి వెళ్ళావు, బాగా ప్రార్థనలో ఉండవు. అమ్మా యథార్థంగా చెప్పండి, నేను బాగా ప్రేయర్ చేసుకుంటున్నానయ్యా, ఏ లోపం నాలో లేదని ఎవరైనా చెప్పగలుగుతున్నామా? ఎవరో చెప్పలే. ఎందుకు? 1-2 అయితే పర్లా, కానీ ప్రార్థనకి వెళ్ళేవాడే సినిమాలు చూస్తున్నాడే, భక్తిలో ఉండేవాడే బూతులు మాట్లాడుతున్నాడే.
చర్చికి వెళ్ళే వాళ్ళే వెళ్ళకూడని స్థలాలకు వెళ్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ వ్యక్తి చేసిన భక్తి అంత అబద్ధమా? లేదు, ఆ వ్యక్తి నిజంగానే భక్తి చేశాడు. కానీ ఎందుకు అతని మైండ్ అలా మారిపోతుంది? యోచనలో సాతాను జరుగుతున్నాడు. యోచించి అతడు డెసిషన్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తీసుకునే ఆ టైంలో సాతాను వచ్చి ఈజిప్ట్ వైపే మళ్ళిస్తున్నాడు. రే, అటు వెళ్తే ఇదిగో నువ్వు నాకు అప్పగించుకున్నావు, రా ఇటువైపు రా. ఇదిగో మీ తాతలు నా వైపు మనము నిజం చెప్పాలంటే విగ్రహారాధన చేయట్లేదు, కానీ విగ్రహారాధన బంధకాల్లో ఉన్నాం. విగ్రహారాధన చేయట్లా, మనమేం బొమ్మల మొక్కి మనమేం పూజలు పురస్కారాలు చేయట్లా, కానీ ఆ బంధకాల్లో ఉన్నాం. ఆ బంధకాల వెనుక ఉంది సాతానుగాడు, వాడి ఆత్మలు ఉన్నాయి. ఈ సాతానుగాడు ఆత్మలు పని చేయటం వల్ల మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కావట్లా, మనం ఎడిపోతున్నాం మనకు అర్థం కావట్లా, మన మైండ్ ఎటు వెళ్తుందో మనకు అర్థం కావట్లా. వాటి బంధకాల్లో మనం ఉన్నాం. ఈ సాతాను ఆత్మలు మన బ్రెయిన్ని ఎలా పాడు చేస్తున్నాయో ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? తెలుసుకోవాలని వాళ్ళందరూ ఒకసారి మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈ సాతానాత్మలు మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తూ మనకు తెలియకుండా మనల్ని పాపం చేయడానికి మళ్ళిస్తూ ఒక సరైన నిర్ణయం తీసుకోనీయకుండా ఆపుతున్నాయి. సరైన నిర్ణయం యవనులకు అర్థం కావట్లే, పిల్లలకి ఈ అబ్బాయి మంచోడు కాదమ్మాయి, వద్దమ్మాయి, ఈ అబ్బాయితో నీకు వద్దమ్మాయి అంటే, లేదు నాకు అబ్బాయి కావాలంటది. అమ్మాయికి తెలీదా మంచోడుగా? తెలుసు, కానీ కావాలంట. కారణం ఏంటంటే వెనక వాడున్నాడు. వాడు తల్లిదండ్రుల మాట వెంటంటే వాడికి వెంటనే మండుద్ది, వాడు వెంటనే ఇటు మళ్ళిస్తాడు. ఈ బంధకాలుండి యేసు నామములో ఈ ప్రార్థనలో ఉన్న యవనులకి, ఈ ప్రార్థనలో ఉన్న తల్లిల పిల్లలకి, తండ్రుల పిల్లలకి యేసు నామములో విడుదల కలుగుగాక. ఈ ప్రసంగాన్ని చెప్పాలని ఉంది, కానీ 9:40 అయిపోయింది. టైం చూసుకోకుండా స్టార్టింగ్ లోనే అయిపోయింది. ఇదే ప్రసంగాన్ని ఉదయకాల ప్రార్థనలో కంటిన్యూస్ చేస్తాను. మీరందరూ ఉదయకాల ప్రార్థనలోకి వచ్చేవాళ్ళేగా, ఒకరిద్దరు తప్ప. వాళ్ళు యూట్యూబ్లో మెసేజ్ వినొచ్చు, మీ కొరకు యూట్యూబ్లో ప్రతిరోజు ప్రసంగం ఉంటుంది. ఈ సాతాను ఆత్మలు మన బ్రెయిన్ ఎలా పాడు చేసి సరైన నిర్ణయం తీసుకోకుండా యోచింపక ఎలా చేస్తున్నాయో చెప్పాక, మరొక యవనస్తులు కూడికలో ఎంచుకొని అనే దాని గురించి చెప్తాను. నా ప్రసంగం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నేను చెప్పేది ఒకటే, మన జీవితంలో ఒక పని చేయాలంటే ముందు ఆలోచించాలి. కానీ ఈరోజు సరైన ఆలోచన యోచించడం లేకుండా యవనుల జీవితాలైనా పెద్దల జీవితాలైనా పాడైపోవటానికి దాని వెనుక సాతానాత్మలు ఉన్నాయి. సాతానాత్మలు ఉండడానికి కారణం మన పితరులు వాళ్ళతో చేసిన ఆ యొక్క మాటలు, ఆ విగ్రహారాధన శాపం మనలోకి చేరి మన ఆలోచనలు చెడుతున్నాయి. అంటే మన డిఎన్ఏలో అలవాట్లు ఉండటం వల్ల. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, పిల్లోడు కోపడ్డానికి ఏమంటాం? అచ్చు నాన్నగారి బుద్ధులే అంటాం. నాన్నగారి బుద్ధులు ఎలా వచ్చాయి? నాన్నగారు కూర్చోబెట్టి రే నాలాగా కోప్పాడు అన్నాడా? కొన్ని మీ నాన్న కూడా చిన్నప్పుడు ఇంతే చేశాడు. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. భార్యను పట్టుకొని చెల్లెలని అబద్ధం ఆడింది ఎవరు ఫస్ట్? అబ్రాహాం అబద్ధం ఆడటం ఇస్సాకు చూసాడో చూడలేదా? చూడలేదు. కానీ కొంతకాలానికి అబ్రహాం చనిపోయాడు, శారమ్మ చనిపోయింది. అదే అబద్ధం ఇస్సాకు ఆడాడా లేదా? ఒక వరుస వాళ్ళకి చెల్లెలైనా అది వేరండి, కానీ భార్య ఏక భార్యగా, భార్య ఏక భార్యమనే కదా. ఇప్పుడు అదే డిఎన్ఏ ఎవరిలోకి వచ్చింది? ఇస్సాకులోకి వచ్చింది. అదే 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 యాకోబు ప్రార్థన, యాకోబు పెనుగులాట ఆ శాపాన్ని అలా కొట్టేసింది. అలాగనే మీ మీ భర్తలోయో లేదా నీ తండ్రిలోయో లేదా నీ తాతలోయో నీ పిల్లలకో నీకో తెలియకుండా వచ్చేస్తున్నాయి కొన్ని. ఇవన్నీ డిఎన్ఏ అంటారు, డిఎన్ఏలో ఉంటాయి అన్నమాట. ఏం చేయాలి? ఈ డిఎన్ఏలో వాళ్ళ పాపపు అలవాట్లు ఉన్నాయి. యేసు నామములో డిఎన్ఏలో ఉన్న పాపపు అలవాట్లన్నీ మారిపోవాలంటే నీ ఆలోచన మారాలి. నీ ఆలోచన మారాలంటే నీ ఆలోచన వెనుకున్న ఆ శత్రువుని పన్నాగాన్ని పసిగట్టాలి. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఒక మాట, మత్తయి సువార్త తీయండి. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి ఈ మాట చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త కంటే అదే సందర్భం,
లూకాసు వార్తల మాట బాగుంటదేమో, ఒకసారి చూడు. లూకాసు వార్త తీయండి అమ్మా. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట గుర్తు చేస్తున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 17 వచనం ఒకసారి చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అని చెప్పగా, దెయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట ఆయన సాతాను మెరుపు వల్ల ఆకాశము నుండి పడుట చూచితిని. చూచి. ఇప్పుడు ఇదిగో వీళ్ళు చెప్తున్నారు అయ్యా ప్రభువా 70 మంది పంపించాడు దేవుడు. పంపిస్తే వాళ్ళు హ్యాపీగా వచ్చాయా, దెయ్యాలు నీ నామం చెబితే చాలు ఆ దెయ్యాలు మాకు లోబడుతున్నాయ్యా. దెయ్యాలు అంటే ఇప్పుడు దెయ్యాలు లోబడుతున్నాయంటే అర్థం ఏంటి? కొంతమంది మనుషుల్లో పట్టినగా వీళ్ళు వదిలేస్తుంది. అప్పుడు యేసు ప్రభు వీళ్ళతో ఏమంటున్నాడు? వాళ్ళు చెప్పంగానే సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడతా నేను చూస్తున్నా. అంటే వీళ్ళు ఇక్కడ అద్భుతాలు ఆయన నామంలో చేస్తుంటే గమనించండి, సాతానంట ఆకాశం నుండి మెరుపు వల్ల అలా పడటం చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పట్టింది మనుషుల్లో నుండి అపవాది పోతుంటే అక్కడ నుండి మెరుపు ఎలా పడుతుందో అలా దురాత్మ కింద పడటం యేసయ్య చూస్తున్నాడు. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక నూతన ప్రత్యక్షత అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు గొలియాత్ అని ఒకడున్నాడు. గొలియాత్ అని ఒకడుండి ఆ గొలియాతు ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇజ్రాయేల్ ప్రజల్ని దూషిస్తూ యెహోవా నామాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఆ గొలియాతు వెనకుండి వాడిని నడిపించేది ఎవరు? గొలియాత్ అనే వ్యక్తిని వెనకుండి నడిపించేది ఎవరు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరు? సాతాను మాట్లాడు. ఇప్పుడు దావీదు ఆ రాయిని తీసుకొని కొట్టి సాతాన్ని చూశాడు, గొలియాతుని చూశాడా? దేవుని సాయం తీసుకొని ఇప్పుడు ఎవరు గొలియాతుని కొట్టాడు, ఎందుకంటే పాపం సాతాను కనపడట్లేదు. అర్థమవుతుంది నా భాష? అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నీ పిల్లలు ఉన్నారు, లేదా మీ ఆయన ఉన్నాడు, లేదా మీ కుటుంబ సభ్యులు, మనిషి మంచోడే కానీ బూతులు మాట్లాడతాడే, మనిషి మంచిదే కానీ గొడవలు ఆడుతుందే, మనిషి మంచోడే దొంగోడే, మనిషి మంచోడు ఒకప్పుడు కానీ ఈరోజు పాపిస్టోళ్ళ తయారయ్యాడంటే మనిషి వాడి వెనక ఎవడున్నాడు? సాతాను గడు ఉన్నాడు. సాతాను గడు వాడి బ్రెయిన్ని అట్లా కంట్రోల్ చేస్తున్నాడు. మందు పెట్టడం అంటే ఏం లేదు, సాతాను గారు కంట్రోలింగ్ లోకి మందు పెట్టారు అంటారు చూడండి. అంటే మందు పెట్టినట్టు సాతాను గారు వాడి కంట్రోల్లో చేసుకున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలా? మనిషినిగా చూడాల్సింది. ఇప్పుడు అక్కడ దెయ్యాలు వెళ్ళిపోతుంటే ఏసీ ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూచానని చెప్పాడు? సాతాను మెరుపు వలె పట్ట నేను చూశాను అంటున్నాడు. ఈరోజు మీరు ఆలోచన సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు, మీరెందుకు పాపంలో పడిపోతున్నారు, మీరెందుకు అలవాట్లో ఉంటున్నారు. ఇప్పుడు మీరేం చూడాలంటే మీ ఆలోచనల వెనుక సాతాను గడి పన్నాగాన్ని చూడాలా. అర్థమవుతుందా? మీ ఆలోచన వెనుక వాడు ఏం చేస్తున్నాడు, వాడు శత్రువుని చూడాలి. ఇప్పుడు మనం మెయిన్ మన గురి వాడే. మనిషి మంచోడే, ఆ మనిషి వెనకున్నోని పెడితే మెయినోని గురి పెడితే వాడిని కొడితే దెబ్బ. ఇప్పుడు మెయినోని పట్టుకున్నాం అనుకో, ముందున్న వాడిది ఏముంది? మెయినోడే టీం లీడర్ సాతాను గడు, మనిషి మంచోడే వెనకుండి లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీ ఆలోచన వెనకుండా అపవాది లీడ్ చేస్తున్నాడు, మీకు అది తెలియట్లా. మీ పిల్లలు మంచోళ్ళేనమ్మా, నీ కొడుకు మాటినే ఓడే, కానీ అలాంటి తాగుబోతుని చేసింది ఎవరో తెలుసా? ఈడు సైతాన్ గాడు. ఈడు చేసాడు తాగుబోతుడిగా. ఎవరొస్తున్నారా మీకు అనుకుంటున్నారు ఈ రోజు నేను అసలు ఆ సినిమా చూడకూడదన్న, కానీ నీ మైండ్ అట్టే పోతుంది. నీ మైండ్ అనుకున్నాడు ఆడు సాతాను గాడు. ఈ మైండ్ అనుకున్న సాతాను గాడిని యేసు నామములో వెళ్ళగొట్టడమే మన గురి. యేసు నామములో వెళ్ళగొట్టి నీ పిల్లలు నీకు దేవుడు ఇచ్చినప్పుడు ఎంత మంచి యథార్థవంతులుగా ఉన్నారో అదే యథార్థవంతులుగా మారుని గాక. నీ భర్త మొదట్లో ఎంత మంచిగా ఉన్నాడు అదే మంచితనం దేవుడు తీసుకురావాలి. నువ్వు ఒకప్పుడు ఎంత నువ్వు అనుకున్నావు ఎంత చాలా మంచిగా ఉన్నానయ్యా, నేను ఇంటర్లో చాలా మంచిగా ఉన్నాన్నా, నేను 10th లో చాలా గుడ్ అన్నా, ఇప్పుడే ఇట్ అయిపోయానన్నా, ఇప్పుడే ఇలా మారిపోయాను, ఒకప్పుడు నేను చాలా మంచిగా నేను మంచిదాన్ని అనుకుంటున్నా.
ఉన్నావు కదా, ఆ మంచిదాన్ని అనుకో, ఆ మంచితనం మరలా నీకు రావాలి. ఎందుకంటే నువ్వు మెయిన్ నెలగొట్టడానికి పన్నాగాలు పనబోతున్నావు. యేసు నామంలో మన ఆలోచన విధానాలు మారబోతున్నాయి. మన ఆలోచన వెనుక మనల్ని అపవిత్రతలకు నడిపిస్తున్న అపవిత్రాత్మల మీద యేసు నామంలో మనకు విడుదల కలగబోతుంది. విడుదల కలగ ఇది ప్రసంగ ఆరంభమే. ఉదయకాల ప్రార్థనలు మీరు నమ్మరు, ఈ ప్రసంగం ఇప్పుడే వస్తుంది. అంటే జస్ట్ ఈ పార్ట్ చెప్పాలన్న ఆలోచన ఇప్పుడే వచ్చింది. రేపటి నుండి ఆ ప్రసంగం మీద ప్రార్థన చేసుకొని నేను ప్రిపేర్ అవుతాను. సాతాను మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో మనం చూద్దాం. ఫస్ట్ మీరు దేవుని కంట్రోలింగ్లోకి రావాలి. తర్వాత మీ ఫ్యామిలీస్ దేవుని కంట్రోలింగ్లోకి రావాలి. మీ కుటుంబం అంతా దేవుని కంట్రోలింగ్లోకి రావాలి. అపవాది శక్తుల మీద కొన్ని విజయం కలగాలి. మీ పిల్లలు ఒక మాటలో చెప్పాలంటే మంచి యథార్థపరులుగా, మీ భర్త, నీ కుటుంబం, నీవు ఒక మంచి యథార్థవంతునిగా మారాలి. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఒకటే చెప్తున్నా, మీ ఆలోచన వెనుక సాతాను గడు ఉంటున్నాడు. అందుకే మీరు మంచిది తీసుకోలేకపోతున్నారు. మంచిది మీకు అర్థం కావట్లేదు. కొంతమంది యవనస్తులు తల్లిదండ్రులు ఏడిపిస్తారు. వాడికి అమ్మ ప్రేమ తెలియదా? తెలుసు. నాన్న ప్రేమ తెలుసు. కానీ ఎందుకు ఏడిపిస్తున్నాడు? వాడు అనగా సాతాను గడు ఏడిపించు, వాడిని తీర్పుతున్నాడు. పాపం వీడికి తెలియదు. అయ్యో మా అమ్మ ఏడుస్తుంది, మా నాన్న ఏడుస్తున్నాడే, మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానే, నేను ఇలా చేయకూడదే, అయ్యో తప్పే అని వాడికి అర్థం కావట్లా. వాడికి అర్థం కావట్లా చేస్తున్నాడు. అట్లాంటి సాతాను శక్తుల నుంచి యేసునామములో విడుదల కలగబోతుంది. మనం ఈరోజు విన్నవంత వరకు చక్కగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి ప్రతి మాటని. మనం మనుషుల్ని కాదు, ఆ వెనుకున్న సాతాను మీద యుద్ధం చేయబోతున్నాం. మనం పోరాడున్నది అపవాది శక్తులతో, మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ శక్తులతో. ఈ సాతాన్ అనేటువంటి టాపిక్ మీద సిరీస్ మొదలైనప్పుడల్లా శోధనలు బాగా పెరుగుతాయి. గుర్తుపెట్టుకొని, శోధనలు పెరగడం అంటే ఏం లేదు. ఆ రోజే ఉదయకాల ప్రార్థనకు రాకుండా నిద్ర రావడం, ఆ రోజే వాక్యం ఇంట్రెస్ట్ లేకపోవటం, అట్లాంటివి వస్తాయి. మీరు వాటన్నిటిని జయించి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవుని వాక్యంలో అపవాది పన్నాగాలు గ్రహించండి. అపవాదిని ఎదురిద్దాం. అపవాదిని ఎదురిస్తే అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోవుగా కేస్తున్నామలో మన కుటుంబాల నుండి. అంతే, వాడిని ఎదిరించబోతున్నాం మనం. ప్రార్థన చేసుకుందాం. యవనులారా, సమయం చాలా అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు ఇంత లేట్ అవ్వదు. ఈరోజే లేట్ అయిపోయింది, క్షమించండి. అందరు ప్రార్థనలో మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవ, ఈ రాత్రి యోచింపక మా జీవితాలు పాడైపోతున్నాయి. సరైనటువంటి మార్గం మేము తెలుసుకొనివ్వకుండా మా ఆలోచనలో, మా తలంపులలో, మా విధానాలలో చేరిన అపవాది పన్నాగాలు గ్రహించగలిగిన శక్తి మాకందరికి అనుగ్రహించు. మేము వాటి పన్నాగాలు గ్రహించకే మేము పాడైపోతున్నాం, చెడిపోతున్నాం. మేము సాతానికి దగ్గరైపోతున్నాం, నీకు దూరం అయిపోతున్నాం. ఏ యవనస్తురాలి జీవితం పాడైపోకుండా, నాశనం అయిపోకుండా, అందరి జీవితాలు బాగుపడినట్లుగా నీ బిడ్డలు మీరు సిద్ధపరిచి ఆశీర్వదించే, ప్రతి ఒక్కరి భవిష్యత్తుల్లో మీరు దీవించమని ప్రార్థన అనుదినం ఘనంగా జరుగునట్లుగా మీరు మాట్లాడమని, అపవాది పన్నాగాలు గ్రహించగలిగిన దేశాలను అయ్యా, మంచి వర్తమానాలను మీరు మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని బలపరచమని ఈ రాత్రి ఓపికతో ఇప్పటి వరకు ప్రార్థనలు పాల్గొన్న వారందరూ మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్.